Jungle. neonatal test unit అంటే రాను టెక్నాలజీలో ఎంత మార్పు ఎంత అభివృద్ధి అంటే ఒకటి చూసిన తర్వాత విశ్వాసం నమ్మకం అనేది మనకు కలుగుతుంది. రంగుల గారు 4 రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, మహారాష్ట్రలో టీం వారిగా వైద్య సేవలు అందిస్తూ దానికి తోడు కేవలం వైద్య సేవలే కాదు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. సుమారు 22,000 మందికి. అది ఎంతైనా అభినందనీయం. ఒక టీమ్గా ఒక కమిట్మెంట్, స్పిరిటెడ్ వర్క్, ఓ సేవాభావము ప్రధానంగా అన్ని రంగాలకు చాలా ముఖ్యమైన రంగం అంటే ఆరోగ్య రంగం. The most valued profession in this world is the doctor profession. అందరికీ అన్ని ఆశలు ఉంటాయి, కానీ అంకిత భావం ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి, ఆ సేవా నిబద్ధత ఉండాలి. అప్పుడే జీవిత ప్రశ్నలో విజయం అనేది సాధిస్తుంది. మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పాలసీ నిర్ణయాలు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం ఉంది. ప్రధానంగా ప్రైమరీ హెల్త్, సెకండరీ హెల్త్, క్యాన్సర్ స్క్రీనింగ్, పాలియేటివ్ కేర్, మదర్ అండ్ చైల్డ్ హెల్త్, దీనిపైన దృష్టి సారించారు. మా శాఖ ప్రక్షాళనలో ప్రమోషన్స్ కానీ కొత్త ఉద్యోగాలు కానీ ఈరోజు ట్రాన్స్ఫర్స్ కూడా 20% కానీ 40%. 4 సంవత్సరాలు పూర్తి ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫర్ కావాలి, స్థానచలనం కావాలి. అన్ని ప్రాంతాలలో అన్ని వేకెన్సీలు ఫిల్అప్ చేయాలి. పేదవాళ్ళకి వైద్య సేవలు అందించాలి. ఎక్కడ కూడా ఈ హెచ్ఆర్ క్యాడర్ లోపం అనే విమర్శ రాకుండా ప్రయత్నం చేయాలి. సత్యదేశంలో ట్రాన్స్ఫర్ మొదలుపెట్టాం. సరే, ప్రభుత్వ పరంగా నిర్ణయాలు. సో ఐ కంగ్రాచులేట్ దశరథ కృష్ణప్రసాద్, మా శ్రీధర్ని మరియు మా డాక్టర్ శిరీష గారిని అభినందిస్తున్నాను. I congratulate you. It's a wonderful teamwork. We really again inspired to see your teamwork. And this thing should also have, and it does have a very dedication, commitment. You don't know what I'm doing. Ankara, భవిష్యత్తులో ఇంకా ఎదగాలి. జిల్లాలలో, తెలంగాణ ప్రాంతంలో అన్ని జాగ్రత్తగా వ్యాపించాలి, వికసించాలి, సేవలు అందించాలని చెప్పి అభినందిస్తూ ఒకసారి మాతృగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. I would like to welcome you all for the inauguration of Ankura Hospital for Women and Children, 14th facility. This is where Ankura started exactly 12 years back in the month of July itself. And we have started in Ankura, Mutpalli, High-Tech City Railway Station. And that was a 70-bedded hospital when we started 12 years back. Now we have 14 branches across 4 different states and total of 1,400 beds which are available in our hospitals. And I'm proud to say that we are in top 3 women and child hospitals in the country at this point of time. All this is possible only with the efforts of all the doctor teams, the medical directors, and all the patients who have lived in our care and supported us throughout the last 2 months. I would like to thank our Health Minister for inaugurating this, taking this time out and inaugurating our 14th facility. Also, Rajendra garu, and all the MLAs like Mata Krishna Rao garu,
praise the occasion. This facility particularly, we have increased the bed capacity to 110 bedded facility. The previous one was 70 bedded facility, and also completely safe and modern facility to cater to the needs of the modern mothers. And it's also we are encouraging the natural birthing and water birthing in this facility. And in terms of ICU care, neonatal and pediatric intensive care, we have got the state-of-the-art ventilators and dialysis facilities. Number one, all the pediatric super specialty doctors are available in this place. Women care, we have fetal medicine, fertility care, and gynec super specialty services like gynec laparoscopy facilities, all are available here. I would like to thank you all once again for attending this. ఈరోజు హాస్పిటల్ 14th బ్రాంచ్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. కొట్టపల్లిలోనే స్టార్ట్ అయింది. మళ్ళా బిగ్గర్ ఫెసిలిటీకి ఈరోజు మూవ్ అవ్వడం జరుగుతుంది. 12 years తర్వాత నేను 14th బ్రాంచ్ లాగా మూవ్ అవుతున్నాను. పర్టికులర్గా మన హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు ఈరోజు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఆల్సో ఈటల రాజేందర్ గారు, ఎమ్మెల్యే గారు మాధవర్ కృష్ణారావు గారు, గాంధీ గారు, అందరికీ ధన్యవాదాలు అండి. మా 14th బ్రాంచ్ ఓపెనింగ్ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినారు. ఇక్కడ కంప్లీట్ మోడర్న్ ఫెసిలిటీస్ ఫర్ విమెన్కి, మళ్ళీ పిల్లలకి సంబంధించి కంప్లీట్ మోడర్న్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి. విమెన్ కేర్కి వచ్చేసరికి ఫర్టిలిటీ కేర్ కానివ్వండి, ఫీటల్ మెడిసిన్, అంటే పుట్టక ముందే ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. స్క్రీనింగ్ జరుగుతుంది. పుట్టిన తర్వాత కూడా బేబీస్కి కావాల్సిన కేర్, యూనిటల్ ఇంటెన్సివ్ కేర్, అడ్వాన్స్డ్ యూనిటల్ ఇంటెన్సివ్ కేర్, లెవెల్ 4 ఐఎన్ఐసియు అండ్ లెవెల్ 4 బిఐసియు, కంప్లీట్ వెంటిలేషన్ అనేది డయాలసిస్ పిల్లల్లో ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. గైనిక్ సర్వీసెస్ వచ్చేసరికి హైయర్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో అన్ని సర్వీసెస్ రిలేటెడ్ టు విమెన్ అండ్ చైల్డ్ ఇక్కడ in the same campus are available with all the specialists available in this 24/7. That is the specialty of this hospital. ఇంకొక ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే మాకు అంకురా హాస్పిటల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఈ రోజు ఇండియాలోనే టాప్ 3 విమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో కన్సిస్టెంట్గా ఉంటాము. దానికి వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ. Today to the inauguration of our 14th facility at Kottapalli. Ankura Hospital is a well-known name and it is well-known to the people of Kottapalli and beyond Kottapalli also. Now we are expanding our bed capacity to 110 with world-class facilities in neonatal ICU, pediatric ICU, pediatric subspecialties, deliveries and women care. And we hope and we trust that our services are going to expand much more and we are going to serve more people in Kottapalli and beyond. Thank you. Then I'll not disturb you whole day. Okay, let's pause for one photo. Silence and come. Sir. Okay guys, look straight. Okay, that's it. That's a low. Sir. Thank you.